ఏ ఒక్క ప్రేక్షకుడు ఊహించలేనంత రేంజ్లో ఉందన్న. ఏదో డైరెక్టర్ ఊహించలేని విధంగా ఉంటుందంటే ఏదో అనుకున్నామన్నా. అసలు ఫ్యూజులు పగిలిపోయినాయంటే అర్థం చేసుకోండి అన్న. ఇది అన్బిలీవబుల్, అన్ఇమాజినబుల్, స్పెక్టాక్యులర్ విజువల్ వండర్ అన్న. ఇప్పటి వరకు ఇండియన్ ట్రెండ్ సెట్టర్ మూవీ అని మాట్లాడుకునే వాళ్ళము. ఇప్పుడు వరల్డ్ బాక్స్ ఆఫీస్ ట్రెండ్ సెట్టర్ మూవీ అని చెప్పుకునే రోజులు వచ్చాయన్న. మూవీలో రాజమౌళి గారు ఉన్నారా? అన్న రాజమౌళి వచ్చినప్పుడు అసలు బాగా ఏ విధంగా ఉందంటే అసలు భైరవ బుజ్జితో వస్తే రాజమౌళి ఇంకో వెహికల్లో వచ్చి అసలు నాకు ఒక 5 సంవత్సరాలు నువ్వు కావాలి అంటే మన భైరవ పారిపోయే సీన్ ఉంటుందన్న. అసలు కామెడీ మామూలుగా ఉండదు. అసలు ఎవరైనా ఎలివేషన్స్ తో చంపుతారు, లేకపోతే థ్రిల్లింగ్ ఉన్నాడు ఆ మూవీలో. ఆర్జీవి సర్ప్రైజులతో చంపాడు. అసలు నాగశ్విన్ ఇన్ని సర్ప్రైజ్. ఆర్జీవి ఉన్నాడు ఆ మూవీలో. ఆర్జీవి గారు ఉన్నారన్నారు. ఫస్ట్ సర్ప్రైజింగ్ ఇచ్చేది ఆర్జీవి అన్న. ఆర్జీవి రాగానే అసలు పగలబడి నవ్వామన్న. అసలు ఎన్నో సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ ఉన్నారు. అసలు పవర్ఫుల్ రోల్ విజయ్ దేవరకొండ ఇచ్చాడన్న. పవర్ఫుల్ స్ట్రాంగ్ మహాభారతం సినిమాని మనం సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంటుందో అలా ఉందన్న. మహాభారతం సినిమా చూసినట్లుంది. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో మాయా బజార్ అని మన తరతరాలు చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు అన్ని తరాల వాళ్ళు రాబోయే తరాల వాళ్ళు ఇది ఇండియన్ సినిమా అంటే కల్కి అంటే ఇండియన్ సినిమా అలా చెప్పుకునే రోజులు వచ్చాయి. మెయిన్ హైలైట్ బుజ్జి ఉందన్న. అసలు మామూలుగా లేదు. అసలు బుజ్జి లేకపోతే భైరవ లేకపోతే బుజ్జి లేదు. అసలు వీళ్ళిద్దరూ లేకపోతే ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అయ్యేది కాదు. అంత స్ట్రాంగ్. అసలు బుజ్జి క్యారెక్టర్ ఎంత తక్కువ చెప్పుకున్నా అంత తక్కువే. అసలు అంత స్ట్రాంగ్ బ్రిలియంట్ క్యారెక్టర్ ఇచ్చారు బుజ్జి క్యారెక్టర్. అన్నా మూవీ ఎలా ఉంది? కల్కి మూవీ అన్న ఏం చెప్పాలన్నా, ఇంతమంది ఎంజాయ్ చేస్తున్నారు కల్కి చూసి. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. మన సినిమా మాత్రం ఒక ఇంగ్లీష్ మూవీ ఎలా ఉందో సినిమా అలా పెట్టిన సినిమా మాత్రం ఇచ్చి పడేసిను. సినిమా కూడా నీకు ఎక్కడ బోర్ లేదు. అసలు మన కల్కి అంటాం కానీ కల్కి ఒక ఇంగ్లీష్ మూవీ టాలీవుడ్ లో ఎట్లా పెట్టిండో సినిమాలో తీసుకోపోయిండో ఒక డిఫరెంట్ ఉంది. సినిమా మాత్రం ఇచ్చి పడేసిను. ఇందులో ఒక రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు, మన రాజమౌళి ఉన్నాడు. అంటే ప్రతి సీన్ లో ఒక్కొక్కరు కనిపిస్తారు. లాస్ట్ మధ్య విజయ్ దేవరకొండ ఉంటాడన్నా. ఇచ్చి పడేసిను. నిజంగా చెప్తున్నా. రాజమౌళి గారు ఉన్నారు ఆ మూవీలో. ఉన్నాడు. ఒక సీన్ లో వస్తారు రాజమౌళి గారు. ఒక గెస్ట్ వచ్చిపోతాడు ఈ సీన్ లో వస్తాడు అనమాట. సర్ప్రైజింగ్ సీన్ ఎట్లా ఉంటది? ఎంత షాకింగ్. ఒక మన బాహుబలిలా రాజమౌళి ఎట్లా వస్తాడు, ఒక సాంగ్ మీద ఎట్లా వస్తాడు, కుండ ఒక కళ్ళు దగ్గర సీన్ లా రాజమౌళిలో ఒక కార్ లో కలుచుకున్నారు ఒక ప్రభాస్ అన్న మన రాజమౌళి. ఒక సీన్ మాత్రం హైలైట్ ఇచ్చింది. మళ్ళీ నాకు రాజమౌళి ఆర్జీవి ఉన్నాడు ఆ మూవీలో. ఆర్జీవి వచ్చినాక మాత్రం అదొక హైలైట్. ఆ సీన్ చూస్తే మాత్రం బూస్ బన్ వస్తాయి. అంటే ఒక్కొక్క సీన్ చూస్తుంటే మనకు మాత్రం అసలు డిఫరెంట్ ఉంటది. అంటే ఏ క్యారెక్టర్ కాదు క్యారెక్టర్ డిఫరెంట్. అసలు మన తెలుగు సినిమా ఒక టాలీవుడ్ లో తీసుకుపోయాడు. ముందుగా డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. యాక్చువల్లీ నాగశ్విని గారు నిజంగా మీరు ఒక మహానటి సినిమా తీసి మళ్ళా ఒక కల్కి తీసి మీరు ఒక మంచి మహానటి ఒక డైరెక్టర్ అని ప్రూవ్ చేసుకున్నారు. నిజంగా చెప్తున్నా దీనికి ఒక నేషనల్ అవార్డు మీకు వస్తుంది అంటే రావాలి. సినిమాకి చాలా కష్టపడి తీసి. మూవీలో డైలాగ్స్ ఉన్నాయా? ఉంటది. ఒక 2 నిమిషాలు మాట్లాడతాడు ప్రభాస్ అన్నతోటి. ఒక 4-5 సెకండ్స్ మాట్లాడతామట ఉంటాడు అక్కడ. ప్రతిదీ హైలైట్ అన్న. అమితాబ్ బచ్చన్ హైలైట్ మీన్. అమితాబ్ బచ్చన్ ప్రభాస్ అన్నప్పుడు ఫైట్స్ ఉంటాయనా దుమ్ము లేచిపోతా. లాస్ట్ మాత్రం హైలైట్ అంటే మన విజయ్ దేవరకొండ. నార్మల్ గా మహాభారతం అని చెప్పేసి అంటున్నారు కదా, ప్రభాస్ గారిని ఏ పాత్రలో చూడొచ్చు మహాభారతంలోకి సంబంధించి? అంటే సెకండ్ పార్ట్ లో తెలుస్తుంది ఎట్లుంటుందో. ఇప్పుడు జస్ట్ శాంపిల్ వరకే ఇంత ఎంజాయ్ చేసినాము. పార్ట్ 2 ఉంది. 100% ఉంది. అంటే హీరోయిన్ తీసుకొని కిడ్నాప్ చేస్తారు. మళ్ళీ హీరోయిన్ కోసం మళ్ళీ స్టోరీ ఉంటుంది అనమాట. ఆయన కాపాడుతాడు ప్రభాస్ అన్న. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ స్టోరీ ఉంటది. ఇది ఒక ఆరంభం మాత్రమే. సెకండ్ పార్ట్ మాత్రం ఇచ్చి పడేస్తాడన్న. బాహుబలి సినిమాలో కూడా అనుష్కని తీసుకెళ్లిపోయి రానా కిడ్నాప్ చేస్తాడు. అట్లాంటి సీనే కదా ఇది. అలానే ఉంటదా? సైన్స్ సంబంధించింది ఉంటది. అదొక రాజుల కాలంది, ఇది ఒక సైన్స్ సంబంధించింది. అంటే ఇది ఒక స్టోరీ. సెకండ్ పార్ట్ చూసేదానికి తెలుస్తుంది. సినిమానా దుమ్ము లేచిపోయిందనా, ఇచ్చి పడేసిండు. ప్రభాస్ అన్న చెప్తున్నా, ప్రభాస్ అన్న ఫ్యాన్స్ చెప్తున్నా, నిజంగా చెప్తే ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారు. 2-3 సినిమాలు ఫ్లాప్ అయినా ఈ సినిమా నుంచి లేచిండు. మళ్ళా బాహుబలి ఎంత ఊపు తీసుకుండో మళ్ళీ ప్రభాస్ అంత ఊపు తీసుకుండో.
ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరూ ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారు. ముందుగా ఎప్పుడు సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ సాంగ్స్ ఉంటాయి, ఒక డిఫరెంట్ గా పెట్టిన సాంగ్స్. ఐటమ్ సాంగ్స్ అన్నీ ఉన్నాయా? ఐటమ్ సాంగ్స్ లేవని, ఒక డిఫరెన్స్ ఉంటాయి అంతే. ఐటమ్ సాంగ్స్ ఉంటాయి. ఇలా ఒక హాలీవుడ్ లెక్క తీసుకోపోయిండు, ఒక ఇంగ్లీష్ మూవీ లెక్క తీసుకోపోయిండు. అది మన ఇంగ్లీష్ మూవీ తీసుకోపోయి మన ఒక టాలీవుడ్ లో హాలీవుడ్ లో ఎట్టినట్టే మామూలు మాట కాదు. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి డైరెక్టర్ గారికి, చాలా బాగుంది, సూపర్. అంటే రెండు ప్రపంచాలు ఉంటాయని చెప్పేసి అన్నారు కదా, ఉన్నాయా నిజంగా అలాంటివి? 100% సెకండ్ పార్ట్ లో తెలుస్తుంది కదా నీకు. రెండో ప్రపంచం అంటే ఏందో తెలుసు కదా, సెకండ్ పార్ట్ లో తెలుస్తుంది. అది ఇప్పుడు జస్ట్ ఇప్పుడు ఆరంభం మాత్రమే. సెకండ్ పార్ట్ లో ఓన్లీ మెయిన్ ఎంట్రీ ఇప్పుడు అక్కడనే ఉంది. సినిమా కథ అంతా అక్కడనే ఉంటుంది. మళ్ళీ ప్రభాస్ అన్న మళ్ళీ బాహుబలి ఎంత చూసాం సెకండ్ పార్ట్ లో అట్లా చూపిస్తారు మళ్ళీ. అంటే కాశీ గురించి స్టార్ట్ అయితే మూవీ కాశీ గురించే ఉంటది అన్నారు కదా, కాశీ గురించి అన్న ప్రత్యేకంగా చెప్పారా మూవీలో? కాశీకి సంబంధం చెప్తున్నా కదా, సెకండ్ పార్ట్ లో తెలుస్తుంది అసలు దేవుడు అంటే ఏందో. సెకండ్ పార్ట్ లో తెలుస్తుంది. వాడు వచ్చి కిడ్నాప్ చేస్తాడన్నమాట. దేవుడు అంటే నమ్మడు వాడు. దేవుడు అంటే నిరూపించడానికి సెకండ్ పార్ట్ ఉంటుంది. ఆ స్టోరీ ఇప్పుడు ఇంకా సూపర్ ఉంటుంది. ఇప్పుడు అది సినిమా మాత్రం ఇచ్చి పడేస్తాడు. సినిమా చూడు, సూపర్ సూపర్ సూపర్. అంటే మూవీలో ప్రభాస్ గారికి అమితాబ్ బచ్చన్ కి ఫైట్ సీన్స్ ఉన్నాయి. ఏంటి వాళ్ళిద్దరు అసలు నాకు అర్థం కాల. అంటే హీరోయిన్ కాపాడి అమితాబ్ బచ్చన్ ఏమో హీరోయిన్ కోసం కాపాడుతుంటాడు, ఆయన ఏమో జస్ట్ వర్క్ కోసం వస్తాడు మన కిడ్నాప్ చేయడానికి. తెలుసుకొని మళ్ళీ మారిపోతాడు ప్రభాస్ అన్న. అంటే అమితాబ్ బచ్చన్ ఒక ఆమె కోసం కాపాడుకుంటుంటాడు. ఒక శక్తి ఉంటుంది ఆయనకి, ఆమె దేవతని ఊహించుకుంటాడు, ఆమె కోసం కాపాడడానికి వస్తుంటాడు అన్నమాట. అంటే పరశురాముడు క్యారెక్టర్ చేశాడు ప్రభాస్ అంటున్నారు, అది నిజమా అబద్ధమా? నా చెప్పేది ఏం లేదు, మాటలు వస్తలేవు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. సినిమా చూసినాక ఎప్పుడైనా ఎట్లుందో దుమ్ము లేచిపోయింది అన్న, సూపర్. ఎంత ఇస్తావు రేటింగ్ నువ్వు? మొత్తం 5 కి 5 ఇస్తా. 5 ఓకే. సినిమా అయితే కేక, అది కేక కూడా సరిపోదు, ఒక రేంజ్ లో ఉంది. దాని అమ్మ మొగుడు కాదు, మొగుళ్ళు తెచ్చి అక్కడికో ఉంది. అమ్మ ఏం చేశారు, కైవెట్టేంట, ఎగురుతామేంట, ఇదేంటి మన బాహుబలి 2 అన్నిటికీ తలతం చేస్తుంది. దేశ విదేశాల్లో మన ప్రభాస్ విషయంలో ఇంకొకళ్ళు ఉండరు అన్నట్టుంది. మూవీలో ప్రభాస్ గారు పరశురాముడు క్యారెక్టర్ చేశారంటున్నారు, అది ఎలా అనిపించింది మీకు? అది మాత్రం కిక్కే. ఆయన వచ్చినప్పుడు ఆపొచ్చి ఇట్లా పడుతుంది, పడినంటే ఇంత పవర్ వస్తుంది. అప్పుడు ఇలా పెట్టి ఇలా గాల్లో లేచి ఇలా వస్తారు. మామ వచ్చానంటే చూపిస్తారు, చూసారా కన్నులాగా. కన్నుడు ఆయన, పరశురాముడు కాదు, కన్నుడు. కర్ణుడు ఇందులో వచ్చినప్పుడు ఉంది ఆ ఎలుగు ఒక్క రేంజ్ లో ఉంది కేక. ఇది మాత్రం 1 బిలియన్స్ కాదు, నేను లైఫ్ లో చూడొచ్చిన ఆనందంతో ఏడుపు వచ్చింది, ఆనందం వచ్చింది, ఐదు అన్నీ ఉన్నాయి. నా కళ్ళం ఎంత వచ్చిన ఫైటింగ్స్ ప్రతి ఒక్కటి కూడా డైమండ్సే. హైలైట్ ఉంది, నాకైతే పిచ్చిగా నచ్చింది. ప్రభాస్ ఐ లవ్ యూ. అంటే మహాభారతానికి సంబంధించిన స్టోరీ అన్నారు, ఇది అదే ఉందా మొత్తం? అదే లేదు, అది ఇది అని మిక్సింగ్ ఉంది. నాకైతే మాకు బాగా నచ్చింది. నాకెంత అంటే ఇన్నాళ్ళు వెయిటింగ్ చేసినందుకు మన ప్రభాస్ మంచి 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 డైమండ్ ఇచ్చాడు. డైమండ్ కూడా కాదు, కోయిలర్ వచ్చినా కూడా సరిపోదు. ఒక రేంజ్. రాజమౌళి గారు ఉన్నారా మూవీలో? లోకల్ పిల్ల రాజమౌళి గారు ఉన్నారా? గారు సైలెంట్ గా వచ్చి అట్లా వచ్చి మన ప్రభాస్ గారు క్లాస్ తీసుకున్నారు అనమాట. అది బాగుంది. ఒకేసారి గాలి ఎగిలేరు చూడు ప్రభాస్ గారు, ఆ రాజమౌళి గారు ఇలా చూస్తూ ఉండిపోయారు. అది మాత్రం నాకు హైలైట్, బంపర్ హిట్. కాశీ గురించి ఇందులో ప్రత్యేకంగా ఉందన్నారు, ఏముంది అసలు స్టోరీ ఏమన్నా చెప్తారా? కాశీని మొత్తం అందరినీ ఇతనే కాపాడతాడు అనమాట. అది ఇంకా చాలా స్టోరీ ఉంది. మినిమం 1, 2, 3 కూడా వచ్చే బోర్ కొట్టదు. ఓన్లీ 1 అయింది, ఇప్పుడు 2, 3 కూడా అవ్వచ్చు. కానీ ఒక రేంజ్ లో ఉంది, సింపేసారు అంతే. ఆర్జీవి గారు యాక్టింగ్ ఎలా చేశారు ఇందులో? బాగుంది, చాలా బాగుంది. ఆర్జీవి గారిది కూడా అతను సైలెంట్ గా వచ్చినా వైలెంట్ గా ఉన్నాడు. డైలాగులు కూడా డైమండ్ లాగా ఉన్నాయి. ఆ డైలాగ్ కూడా చూడొచ్చు. ఓవరాల్ గా మూవీకి అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ అయితే వండర్ఫుల్. ఇంకా అతను అమ్మాయి కూడా నటించాడు. మళ్ళీ వచ్చినప్పటికల్లా ఒక పవర్ఫుల్, ఒక రేంజ్. అమితాబ్ బచ్చన్ కి ప్రభాస్ గారికి ఒక బిగ్ ఫైట్ ఉంటదంట కదా మూవీ? పెద్ద ఫైట్ ఉంది. అది మన అది ఏంటంటే ఫైబర్ మీద ఫైట్ ఉంటది. కిందకి పడిపోయినప్పుడు కూడా హీరోయిన్ ఉంటది, కడుపుతున్నాం హీరోయిన్. తను సేవ్ చేయాలంటే తన కడుపులో హీరోయిన్ అదే కృష్ణుడు పుడతాడు అనమాట. అంటే కలికి ఆయన్ని రక్షించినప్పుడు పడిపోతుంటే ప్రభాస్ గారు ఇట్లా పట్టుకున్నారు, అమితాబ్ బచ్చన్ ఇలా పట్టుకున్నారు. అదైతే హైలైట్. ఇట్లా తీసుకొచ్చాడు ఆయన. అంటే అతను ఎంత 8 మినిట్స్ ఇలా ఎత్తుకుంట్లోకి అందరు ఇలా ఉన్నారు. అంటే ఓవరాల్ గా మూవీలో గూస్ బంప్స్ తెప్పించే సీన్ ఏముంది చెప్పు? ఒకటేనే చెప్పాలి, ఒకటి కాదు, కొన్ని అది చెప్పలేం. కొన్ని వేల కోట్లు ఇవ్వచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కటి డైలాగులు ఏంటి అయింది కిక్కే. ఇంకా ఒకటి సెంటిమెంట్ కూడా బాగుంది. భయ 600 టికెట్ 3 గంటలకే వచ్చిన.
దొరకక మీ అలాంటి వాళ్ళని అన్న దండం పెడతాన్న టికెట్ కావాలంటే నీలాంటి ఒక మంచి వ్యక్తి ఇచ్చిండు. ఆయన పోకుండా నువ్వు రివ్యూ చెప్తావు కదా తమ్ముడు, సరే నేను సెకండ్ మళ్ళీ షోకు పోతా కానీ నువ్వు వెళ్ళి అని చెప్పేసి ఇచ్చిండు. హైటెక్ సినిమా అందరికి అర్థం కాదు, సాఫ్ట్వేర్లకు అర్థమవుతుంది. సాఫ్ట్వేర్లు తప్పనిసరి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బుజ్జి చూసాం కదా, టెక్నికల్. మన భారతదేశానికి ఆ సినిమా చూస్తే కొంచెం సాఫ్ట్వేర్లు అప్డేట్ అవుతారు. ఇప్పుడు చంద్రమండలానికి పంపించారు, ఒకటి సూర్యమండలానికి కూడా పంపిస్తారు ఈ సినిమా చూస్తే టెక్నికల్గా. అది అందరికి అర్థం, నాలాంటి వాళ్ళకి అర్థం కావాలంటే ఇంకా 2-3 సార్లు చూడాలి. అది ఏం ప్రాబ్లమో నాకు తెలియదు, కనిపిస్తుంది కానీ వినిపిస్తలే. మరి థియేటర్ ప్రాబ్లమా, వాళ్ళు డబ్బింగ్ చేయడం ప్రాబ్లమా, లేకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ పెట్టేసి డైలాగ్ కొంచెం ఎమోషన్స్ తగ్గించారా అనేది అర్థం కావట్లేదు. స్పష్టంగా కానుస్తుంది కానీ వినిపిస్తలే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే స్టోరీ అనేది ఏంటంటే అర్థం కాని పరిస్థితి. స్టోరీ అసలు ఏ స్టోరీ అనేది అర్థం కాలే. రాజమౌళి గారు వచ్చారు, ఎందుకు వచ్చారు అర్థం కాలే, ఎందుకు పోయారో అర్థం కాలే. ఉన్నాడు మన ఆర్జీవి గారు ఉన్నారు, ఆయన ఎందుకు వచ్చిండో ఎందుకు పోయిండో నాకు అర్థం కాలే. బ్రహ్మానందం గారు ఉన్నారు, ఆయన అసలు ఎందుకు పెట్టారు, ఆయన స్టోరీ అనేది కూడా ఏమి అర్థం కాలేదు. దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ ఎలా ఉంది సినిమాలో? ఆయనకు మించిన యాక్టింగ్ మన ఆయన పేరేం పేరు ఉంది, అమితాబ్ బచ్చన్ గారికి మించిన ఇందులో ప్రభాస్ గారి కంటే కూడా హైలైట్ అంటే అమితాబ్ బచ్చన్ ఒప్పుకోవాలి. ఆయన కాళ్ళకు దండం పెట్టాలి. ఈ సినిమా ఆయన నుంచే నడుస్తుంది నాకు తెలిసి. అయితే పార్ట్ 2 తెలిస్తే మరి ప్రభాస్ కోసం పోవచ్చులే కానీ ఈ సినిమా మాత్రం అమితాబ్ బచ్చన్ న్యాయం చేసిండే. ఆ సినిమాకి అమితాబ్ బచ్చన్ న్యాయం, ప్రభాస్ కంటే 100 రెట్లు అమితాబ్ బచ్చన్ గారు న్యాయం చేసిండు. ఆయన కాలం మాత్రం దండం పెట్టాలి. ఆయన లేకపోతే, ఆయనకు ప్రభాస్ గారికి ఫైట్ లేకపోతే ఈ సినిమా మాత్రం ఏడుగొండల వెంకటరమణ గోవిందా. ఆయన లేకపోతే సినిమా లేదు. మన పేరు రావట్లే, మన హీరో కాదు అమితాబ్ బచ్చన్ గారు లేకపోతే ఈ సినిమా లేదు. ఆయన పేరు గుర్తు రావట్లేదు అంటే ఆయన సినిమాలు నేను చూడను. అమితాబ్ బచ్చన్ గారు లేకపోతే ఆయనకు మా సినిమా న్యాయం చేసి ఆయన కాళ్ళు మొక్కొచ్చు. ఆయన లేకపోతే మాత్రం సినిమా లేదు. ఆయన మధ్యలో ప్రభాస్ గారి మధ్యలో ఫైట్ మాత్రం సూపర్. ఎన్నైనా వేసుకోవచ్చు వాళ్ళిద్దరు కాంబినేషన్. ఇప్పుడు చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నాయి కదా మూవీలో, ఆయనది ఒకటే నచ్చింది నాకు. నేను చెప్తున్నా కదా భయ్య, విజయ్ దేవరకొండ ఉన్నాడు, ఆయన వాయిస్ చేంజ్ చేసినా కానీ వేరే వాళ్ళ డబ్బింగ్ చెప్తున్నా బాగుంటుండే. విజయ్ దేవరకొండ అర్జున్ గా పెట్టారు, ఒక డైలాగ్ ఇచ్చారు, వేరే వాళ్ళు పెట్టినా కానీ బాగుంటుండే. నాకు నచ్చలే, వదిలే. మళ్ళీ వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారు, పట్టుకొని కొడతారు మధ్యలో. నేను కూడా ఫ్యాన్స్. నేను 600 పెట్టి ఇక్కడ కొన్నా. 3 గంటలకు వచ్చిన. ఎందుకు వచ్చినా? 3 గంటలకు వచ్చిన. బుక్ మై షోలో నాకు టికెట్ దొరకలే. నీలాంటి వాళ్ళ దండం పెడతాను కాలముక్త అని చెప్పేసి అడుక్కున్నా. నేను చరిత్ర మొత్తం చదివినావయ్యా. అది ఇంత ఉంది. అసలు ఏందో అన్నది అర్థం కాని పరిస్థితి. నిజం చెప్తున్నా. 4 సార్లు చూడాలి నేనైతే. ఇంకా కింది స్థాయి వాళ్ళైతే 100 సార్లు చూసినా తప్పులేదు. ఎండింగ్ బాగుంది, ఎండింగ్ మాత్రం బాగుంది భయ్యా. చిరిగిపోయింది ఎండింగ్. నేను చెప్పేది అదే భయ్యా. ఆయన ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలే. బ్రహ్మానందం గారిని ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలే. అర్థం కాలే ఆయన ఇప్పుడు నువ్వు నీ ఎట్లా మాట్లాడుకుంటావు, గట్టిగా మాట్లాడుకుంటారు. నువ్వు నీ ఎట్లా మాట్లాడుకుంటున్నావు. ప్రభాస్ గారు బ్రహ్మానందం గారు అట్లా, అరే నువ్వు నా రెంట్ ఎప్పుడు కడతావరా, కడదాంలే అని ఆయన అట్టగంతే. అదొక రూము అది కైలాసమా భూలోకమా లేకపోతే మధ్యలో ఉందా అనేది అర్థం కావట్లేదు. అది మూడో ప్రపంచం. అందుకనే ఎవరికి అర్థం, అది పై వాళ్ళకి అర్థం కాదు, కింద వాళ్ళకి అర్థం కాదు, మధ్యలో వాళ్ళకి అర్థమవుతుంది. అది డిగ్రీ వాళ్ళకి అర్థం కాదు సినిమా. హైటెక్ సాఫ్ట్వేర్, హైటెక్ వాళ్ళకు
అదే భూలోకం అర్థం కావట్లేదు, ఆకాశం అదే. దేవుళ్ళ సినిమా అయితే దేవుళ్ళ చరిత్ర గురించి మనకి ఏమైనా తెలుసు, భూలోకం అంటే మన మానవుల గురించి తెలుసు. అది అడిగాకుండా కాబట్టి అది టెక్నికల్ గా ఉంది, అది టెక్నికల్ గా ఉంది. అందు గురించి అది హైటెక్ సినిమా కాబట్టి సాఫ్ట్వేర్ లకు వాళ్ళు టెక్నికల్ మంచి ప్రభాస్ ఒక్కలేనా ఇద్దరా? ఒకడే పక్క. ఇక అది టెక్నికల్ గా ఉపయోగించేసి 4-5 పెడతాడు ఒకసారి. అయితే ఇందులో ప్రభాస్ గారి క్యారెక్టర్ ఏంటి? పరశురాముడా కర్ణుడు. ఎండింగ్ లో బాగుంది. ఎండింగ్ ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే నాకైతే చిరాకేసింది. కనిపిస్తుంది కానీ వినిపిస్తలే, డైలాగులు వినిపిస్తలే, చిరాకు వస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువైంది. ఓవరాల్ గా ఎంత ఇస్తావు రేటింగ్? నేనైతే ఆయనకు 100కు వేయిస్తా. ఎవరికి? అమితాబ్ బచ్చన్ గారికి. అమితాబ్ బచ్చన్ గారి ఏమైనా సాంగ్స్ ఉన్నాయా మూవీలో? లేవు, ఒక సాంగ్ ఉంది కానీ ఆ సాంగ్ కూడా అంతకు లేదు. ఇట్టా ఫ్లాప్ అంటున్నావా? అందరికి అర్థం కాదు.